ఇండియన్స్ ఎంత గొప్ప వాళ్ళంటే ఎవరన్నా వాళ్ళ డ్యూటీ పర్ఫెక్ట్ గా చేశారనుకో, అంటే అది ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, జస్ట్ వాళ్ళు వర్క్ సరిగ్గా చేస్తే చాలు తెగ పొగుడుతారు, అంటే నెత్తిన పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మహారాష్ట్రలోని తుకారం ముండే ఐఏఎస్ ఆఫీసర్ గా బాగా ట్రెండింగ్ అవుతున్నారు సోషల్ మీడియాలోని. 20 years లోని 25 times ట్రాన్స్ఫర్స్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, లైఫ్ లో అంతా నిజాయితీగా వర్క్ చేశారు. అంటే మన ఎగ్జాంపుల్ విక్రమార్క సినిమాలో చెప్తారు కదా, 5 ఏళ్లలోని 10 ట్రాన్స్ఫర్లు, 10 గోల్డ్ మెడల్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని ఇలాంటి వ్యక్తికే సూట్ అవుతాయి. సో అతనిలాగే విక్రమార్కలో రవితేజ అంత నిజాయితీగా పోలీస్ ఆఫీసర్, ఇతను కూడా FDA కమిషనర్, అంత నిజాయితీగా వర్క్ చేసుకుంటున్నాడు. సో FDA కమిషనర్స్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే కమిషన్ ఎంతో కొంత తీసుకొని లైసెన్స్ క్లియర్ చేస్తారు ఎవరికైనా సరే. అంటే నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు, మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ అలాగే వర్క్ చేస్తారు. సో ఈయన అలా అమెచ్యూరస్ గా ఉండకుండా జెన్యున్ గా ఉన్నాడు. జనరల్ గా నేను ఒకటి బాగా బిలీవ్ చేస్తాను, దేవుడు ఉండాలి నాకు తెలియదు కానీ నేచర్ అనేది ఒకటి ఉంటుంది. మనం చేసే మంచి అయినా చెడు అయినా సరే ఖచ్చితంగా నేచర్ అబ్జర్వ్ చేస్తుంది. మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, చెడు చేస్తే చెడు రిటర్న్ వస్తుంది. ఈ పాలసీతో నేను బాగా బిలీవ్ చేస్తాను అనమాట. సో అలానే ఆఫీసర్ గారు ఆల్మోస్ట్ 20 years నుంచి జెన్యున్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన నిజాయితీగా ఇప్పుడు గుర్తింపు వస్తుంది. సో అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎందుకంటే ఈ డిజర్వ్ రెస్పెక్ట్. సో మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఏంటంటే ఆయన జనరల్ గా 1000 పైగా రైడ్ చేశారు. దాంట్లో చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఏంటంటే రాడిసన్ అనే రెస్టారెంట్ తెలుసు కదా, రాడిసన్ అంత ఫేమస్ అందరికీ. సో దాని మీద కూడా నార్మల్ గా రైడ్ చేశాడు. అలాగే వాళ్ళు 98% పర్ఫెక్ట్ గా ఉన్నారు. కాకపోతే చిన్న మైనర్ మిస్టేక్, అంటే ఫుడ్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నాయంట, అందుకని చెప్పి వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసాడు. సో జనరల్ గా ఈ రాడిసన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పార్క్ హయాత్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఎవరైనా సరే ఆఫీసర్లు వస్తే ఏంటి వాళ్ళు రైడ్ చేయకముందే వాళ్ళకి మనీ ఇచ్చి ఏదో రకంగా మ్యాటర్ క్లోజ్ చేసుకుంటారు. సో ఈయన అలా కాదు కదా, కొంచెం నిజాయితీ పరుడు కదా. సో అన్నిటిలాగే అందులో కూడా రైడ్ చేసి ఇలా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసాడు. వీళ్ళు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళారు మహారాష్ట్రలో. సో ఈ హైకోర్టుకి వెళ్తే మహారాష్ట్ర హైకోర్టు ఏంటంటే కేసు అంతా ఎనాలిసిస్ చేసిన తర్వాత ఏమన్నదంటే, మీరు ఇలా నాట్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ బయాస్ చూపించకుండా గవర్నమెంట్ సెక్టర్ లో కూడా రైడ్స్ చేయండి అని చెప్పి జస్ట్ ఆయనకి సజెషన్ ఇచ్చింది. నెక్స్ట్ మినిట్ ఆయన ఏం చేశారంటే ఈ హైకోర్టు ఉన్న క్యాంటీన్ మీద రైడ్ చేశాడు, వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశాడు. సో ఇతను జెన్యున్ గా వర్క్ చేస్తారు ఇప్పుడు. సో అలా ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇతను చూసి ఇంకో 10 మంది ఆఫీసర్లు కూడా జెన్యున్ గా వర్క్ చేస్తే, సో మనం ఇచ్చే రెస్పెక్ట్ చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనిపించాలి. సో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ వర్క్ ని జెన్యున్ గా సగం చేస్తే సరిపోద్ది బాబు, ఇండియా చాలా గొప్పగా డెవలప్ అవుతుంది. అంటే ప్రతి ఆఫీసర్ నిజాయితీగా 100% వర్క్ చేసే అవసరం లేదు, కనీసం 50 to 80% నిజాయితీ వర్క్ చేస్తే చాలు. మన గవర్నమెంట్ మన ఇండియా ఎంతో డెవలప్ అవుతుంది. సో వాళ్ళ గవర్నమెంట్ కూడా ఎంతో మంచి పేరు వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం అప్రిషియేట్ చేయాలి మనం. గుర్తుపెట్టుకోండి, జస్ట్ తుకారం ముండే హ్యాట్స్ ఆఫ్ సార్. అందరూ మీలాగా నిజాయితీగా వచ్చాయని కోరుకున్నాను. అంటే ఇప్పుడు ఈ టైం వచ్చింది, సో ఈయన బాగా క్రెడిట్ పొందుతున్నారు, ఫేమస్ అయ్యారు. అలానే మీరు కూడా జెన్యున్ గా ఉండండి, మీ వర్క్ జెన్యున్ గా చేయండి. ఈ రోజు కాకపోయినా ఏదో రోజు నేచర్ మీకు ఖచ్చితంగా మీకు మంచి చేస్తుంది. మీకు